హలో పిల్లలు, మనం ఈ వీడియోలో టాలీ మార్కుల గురించి తెలుసుకుందాం. జానీకి మతిమరుపు ఎక్కువ. అతను లెక్క పెట్టిన దాన్ని ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాడు. అతను ఎప్పుడు బెలూన్ అమ్మినా ఒక గీత గీసుకుంటాడు. ఒక గీత అంటే ఒక బెలూన్ అమ్మినట్టు అన్నమాట. రోజు మొత్తం పూర్తయిన తరువాత అతను ఎన్ని బెలూన్స్ అమ్మాడు? చూడండి, 13 గీతలు అంటే 13 బెలూన్లు అమ్మాడు. ఇదే పద్ధతిని మనం చాలాసార్లు వాడుతూ ఉంటాము. మనం కబడ్డీ ఆడినప్పుడు మనం ఏ జట్టు స్కోరు చేసినా ఒక గీత గీస్తాము, అంతే కదా? మనకి స్కోర్ తెలియాలి అన్నప్పుడు మొత్తం గీతలను కూడుతాము. ఈ గీతలనే టాలీ గీతలు అంటాము. ఇప్పుడు మా తరగతి గదిలో వార్షికోత్సవానికి ఏమి చేయాలో నిర్ణయిస్తున్నారు. మేము డాన్స్ వేయాలా, నాటిక వేయాలా, లేదా అందరూ కలిసి పాట పాడాలా అని ఆలోచిస్తున్నారు. దానికోసం ఓటింగ్ పద్ధతి అనుకొని అందరూ ఓటు వేశారు. ఒక్కొక్క విద్యార్థి ఓటు వేసిన వెంటనే దేనికి ఓటు వేస్తే దానికి ఎదురుగా ఒక గీత గీస్తున్నారు. డాన్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 అంటే 13 మంది విద్యార్థులు డాన్స్ చేయాలి అనుకుంటున్నారు. అదేవిధంగా నాటికకు 10 మంది, పాటలకు 5 ఓటు వేశారు. అన్నిటికంటే ఎక్కువ ఓట్లు డాన్స్కు వచ్చాయి కాబట్టి డాన్స్ చేయాలని నిర్ణయించారు. టాలీ గుర్తులు బాగా సులభంగా లెక్క గుర్తుంచుకునేందుకు వాడే పద్ధతి. ప్రత్యేకించి చాలా ఎక్కువ వస్తువులను లెక్క పెట్టాలంటే ఇది బాగా ఉపయోగపడుతుంది.